భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే నీటి మట్టం 56 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరికకు మించి ప్రవహిస్తుండగా పరిస్థితిని జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి, వరద అంచనాలు, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్రరూపం దాల్చుంది. నిన్న 24 భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 56 అడుగులు దాటి మరి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇక్కడ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షించి ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్న పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి సర్పంచ్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, సర్పంచ్ గారు, ఇప్పటికే మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మీకు కావాల్సిన గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భద్రాచలం అనగానే స్లీవ్స్ లీక్ కాకుండా ఇక్కడ బాహుబలి మోటార్లు పెట్టేసి అక్కడ వర్షం వచ్చినా కానీ ఇంకా ఎలాంటి ఆ ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి పునర్వాసం కేంద్రం కల్పించడం జరిగింది. అలాగనే ఆ బాహుబలి మోటార్ ద్వారా గోదావరికి డంప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పుడు పలుమార్లు సమీక్ష సమావేశం పెట్టేసి ఇప్పుడు లోతట్టు ఉన్నటువంటి ముప్పు గురయ్యేటువంటి కాలనీ వాసులు కూడా అప్రమత్తం చేసేదానికి చేస్తున్నారు. ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి మాకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అంత సహాయ సహకారాలతో భద్రాచలానికి ఎలాంటి ప్రమాదాలు లేకుండా చూసేటువంటి బాధ్యత చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అయితే భద్రాచలంలో ఎన్ని ముంపు గ్రామాలు గుర్తించారు, ఇక్కడ వారికి కావాల్సిన పునరావాస కేంద్రం ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఇప్పుడు భద్రాచలంలో పునర్వాస కేంద్రాలు వచ్చేసి నన్నపనేని స్కూల్ ఆవరణలో ఒకటి చేశారు, జూనియర్ కాలేజీలో ఒకటి చేశారు, తర్వాత సుభాష్ నగర్ కాలనీ, కొత్తపేట, తర్వాత ఈ 3 కాలనీకి సంబంధించిన అయ్యప్ప కాలనీకి సంబంధించిన 3 కాలనీకి సంబంధించినటువంటి పునర్వాస కేంద్రాలు వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతి, నీటి తాగడానికి కానీ మందు అంటే మెడిసిన్ కానీ అవన్నీ అన్ని ప్రభుత్వం తరఫున అంత సిద్ధం చేస్తుంది. సుమారుగా ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది? మొత్తం ఒక 600 మంది ఉంటున్నారు సుమారుగా. ఇంకా దాంట్లో ఇంకా అంత ప్రమాదంగా ఇదేం లేదు. అయినా సరే ముందు జాగ్రత్త చర్య ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అంకిత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అందరి అప్రమత్తంగా ఉండి వాళ్ళని పునర్వాస కేంద్రానికి తరలించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాచలంలో అయితే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ దాదాపు 3-4 చోట్ల కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని సర్పంచ్ తెలుపుతున్న పరిస్థితి ఉంది.